జ్ఞానపరుడైన యెషయా గారు యేసు ప్రభుని చూచారు. పుట్టబోయే యేసయ్యను, అప్పుడు ఇంకా పుట్టలేదండి, పుట్టబోయే యేసయ్యను చూచి ఏమన్నాడు? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి వంశము. యెషయి ఎవరిని కన్నారు? రాజైన దావీదును కన్నాడు. దావీదు గారి పేరు ఒకటే రాశారు లైన్ గాని, అంటే వంశావళి. లాస్ట్ కొడుకు దావీదు గారు. దావీదు గారితో దేవుడు వాగ్దానం చేశారు. ఏమనంటే నీ యొక్క సంతానములో ఒకరికి రాజ్య సింహాసనము ఉంచుతాను. నీకు ముందు ఉన్నాడు ఒక రాజు. ఎవరో? దావీదు గారికి ముందు ఇశ్రాయేలు రాజు ఎవరండి? సౌలు. సౌలుకు నా కృప దూరమైనట్లుగా నీకు నా కృపను ఏం చేయను? దూరం చెయ్యను. కృప అంటే అర్థం ఏంటి? అనర్హులను అర్హులుగా చేసేది కృప. అనర్హులను అర్హులుగా చేసేది కృప. కృపని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేస్ అంటారు. స్టూడెంటు 34 మార్కులతో ఫెయిల్ అవుతున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక గ్రేస్ మార్కు కలిపి పాస్ చేస్తుంది. అది గ్రేస్ మార్కు. గ్రేస్ అంటే కృప. మనము అర్హులము కాదు, దేవుని దగ్గరికి రావడానికి అర్హులము కాదు, దేవుని పేరు పలకడానికి అర్హులము కాదు, దేవునిని స్మరించడానికి అర్హులము కాదు. కానీ దేవుని యొక్క కృప, గ్రేస్ అనేది మన మీద చాలా ఉన్నది. ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అర్హత లేని మనకు అర్హత దయచేశాడు. ఏంటండి? అర్హత లేని మనలను అర్హులుగా చేశాడు తన సన్నిధికి రావడానికి. కాబట్టి నా కృప సౌలుకు దూరమైనట్లుగా నీకు దూరము చెయ్యను అన్నాడు దావీదు.